అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాపాలన పేరు మీద డాంబికాలు చెప్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పొద్దున్నే తెల్లవారుజామున 4 గంటలకి నుంచే మరి సర్పంచ్లను ఇవాళ అరెస్ట్ చేసి, ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టినట్టు నా నియోజకవర్గం నుంచి అన్ని మండలాల సర్పంచ్లు నాకు మెసేజ్లు పెట్టి ఫోన్లు చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సర్పంచులు పాపం పనులు చేసి గ్రామాల్లో వారి వాళ్ళ బిల్లు అడిగితే, అంటే దాదాపు 6 నెలలు, 8 నెలలు, 10 నెలల క్రితం పనులు చేసి ఇవాళ వాళ్ళు బిల్లు అడిగితే, వాళ్ళని పని చేసిన దానికి వాళ్ళు డబ్బులు ఇవ్వండి అని అడిగితే వాళ్ళని వాళ్ళు అరెస్ట్ చేసే ఒక దుశ్చర్యకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతున్నది. మరి పాపం వాళ్ళు అప్పులు తెచ్చి పనులు చేసినారు, గ్రామాల్లో ప్రజలకే పనులు చేసినారు. వాళ్ళు పనులు చేసిన దాన్ని డబ్బులు ఇవ్వమంటే ఈ ప్రభుత్వానికి ఎందుకింత కోపం అర్థం కావట్లేదు. మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి ప్రజాపాలన తెస్తాము అని అన్నాడు. మరి ఆ రోజు 1 నెల 2 నెలలు లేట్ అయితేనే సర్పంచ్లకు బిల్స్ ఇవ్వడానికి లేట్ అయితేనే ఆ రోజు సర్పంచ్లను రెచ్చగొట్టిండి రేవంత్ రెడ్డి. ఇవాళ 10 నెలల నుంచి సర్పంచ్ల బిల్లు ఇవ్వట్లేదు. చిన్న చిన్న కాంట్రాక్టర్లు, చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళ బిల్స్ కూడా ఇవాళ ఇవ్వట్లేదు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి 1000 కోట్లు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి వీళ్ళ దగ్గర. అట్లనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి 1000 కోట్లు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి. కానీ పాపం చిన్న చిన్న పనులు చేసిన సర్పంచ్లకు, చిన్న కాంట్రాక్టర్లకు బిల్స్ ఇవ్వడానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. 1,50,000 రూపాయలు పాపం మొన్న నాకు ఒక సర్పంచ్ 1,00,000 రూపాయలు బిల్లు ఉందన్న, 10 నెలల నుంచి నేను వెయిట్ చేస్తున్నా, కలెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాను, 1,00,000 బిల్లు కూడా ఇవ్వట్లేదు అన్న నా దగ్గర ఏడ్చుకున్నాడు. సర్పంచ్లకు ఇవ్వడానికి 1,00,000 రూపాయలు బిల్లు ఇవ్వడానికి డబ్బులు లేవు ఈ ప్రభుత్వం దగ్గర. కానీ 1,00,000 కోట్లతోటి మూసీ ప్రాజెక్టు మాత్రం చేస్తారట. అంటే 1,00,000 కోట్ల మూసీ ప్రాజెక్టులో కమిషన్లు దుబ్బే కార్యక్రమంలో దండుకునే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ మూసీని మొదలు చేస్తారట. పాపం వీళ్ళు చిన్న చిన్న పనులు చేసి 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 1,00,000 రూపాయలు బిల్స్ అడుగుతానేమో వీళ్ళని వాళ్ళ జైలు వేసే క్రమంలో పెట్టినారు. ఈ సందర్భంగా నేను ఒకటి గుర్తు చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకొని ప్రతి గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా డబ్బులు పంపించేది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఎంతైతే ఇస్తుందో దానికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా, ఇంతకుముందు ఎప్పుడు కూడా లేదు, అదనంగా కేసీఆర్ గారు డబ్బులు పంపించేది గ్రామ పంచాయతీలకు. బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు జరిగినాయి. మంచిగా శానిటేషన్ కూడా మంచిగా జరిగింది. పాపం సర్పంచ్లకు డబ్బులు వెంటనే వచ్చేది. మరి ఇవాళ గ్రామ పంచాయతీలకు 10 నెలల నుంచి ₹1 డబ్బు లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన 15th ఫైనాన్స్ కమిషన్ కూడా వీళ్ళే వాడుకున్నారు, 500 కోట్ల రూపాయలు. ఇట్లా ఈ విధంగా ఇవాళ పంచాయతీలను నిర్వీర్యం చేసినారు. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిపోయింది. మురికి తీసేవాళ్ళు లేరు, మొరులు తీసేవాళ్ళు లేరు. పాపం 10 నెలల క్రితం పనిచేసినటువంటి అప్పుడున్న సర్పంచులు పనిచేసిన ఆ బిల్లు కూడా ఇవ్వకుండా ఇవాళ సర్పంచ్లను వేధిస్తూ ఉన్నారు, భయపెడతా ఉన్నారు. బిల్లు అడుగుతారేమో అని చెప్పి ఇవాళ పోలీస్ స్టేషన్లో వేసి వాళ్ళని వేధిస్తూ ఉన్నారు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. వెంటనే మీరు సర్పంచ్లను వెంటనే విడుదల చేయాలి, పోలీస్ స్టేషన్ నుంచి పంపించేయాలి. అట్లనే ఏవైతే బిల్స్ ఉన్నాయో ప్రతి గ్రామ పంచాయతీ యొక్క అన్ని బిల్లు, చిన్న చిన్న బిల్లే ఉంటాయి, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఉంటాయి. అవి వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి. లేకపోతే టీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరుబాట తీసుకుంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్.